ఇక పైన ఏ కష్టాలు కన్నీళ్లు ఉండవు అనుకుంటున్నావా? అనాథగా పుట్టి అందరి బంధువుని అయ్యాను అని అనుకుంటున్నావా ఏంటి? అదేం లేదు. నీకలాంటి ఆశ కోరిక ఏదైనా ఉంటే అలాంటి జీవితం ఈ క్షణమే తుడిచేయ అహల్య. అలాంటి జీవితం నీకు ఎప్పటికీ అందని ద్రాక్షే. ఇంద్రాని ప్రేమించి తన వల్ల తల్లివయ్యావు. నీ అదృష్టం అంతటితోనే ఆగిపోయింది. ఇంద్ర చావుతో నీ దురదృష్టం మొదలైంది. గౌతమ్ని పెళ్లి చేసుకుని నీకు ఏ సంబంధం లేని కుటుంబంలోకి నువ్వొచ్చావు. నీ వల్ల అదితి ప్రేమ, శ్రావ్య కాపురం కష్టాల్లో పడ్డాయి. నీకోసం నిలబడ్డ గౌతమ్ ఎన్నో మాటలు అవమానాలు పడ్డాడు. ఇప్పుడు నీకు అండగా నిలబడుతున్న అర్జున్, ప్రసాద్, సుభద్రల పరిస్థితి కూడా అంతే. నీ మీద కోపంతో ఉన్న భానుమతి నిన్ను ఎప్పటికీ కోడలిగా అంగీకరించదు. నీ మీద పగతో యామిని ఈ కుటుంబాన్ని వీధుల పాలు చేస్తుంది. నీ ఒక్కదాని వల్ల ఎంతమంది బాధపడాలి? నీ జీవితంలో లేని సంతోషం వాళ్ళ జీవితంలో కూడా లేకుండా చేస్తావా? ఇంతమంది ఉసురు పోసుకుని నువ్వు సాధించేదేంటి? నీ దురదృష్టం వీళ్లకు అంటగట్టక అహల్య. నీది కాని ప్రపంచంలో నీ వాళ్ళు కాని మనుషులతో కలిసి బ్రతకాలని కోరుకుంటున్నావా? ఇన్నాళ్ళు నీకు ఆశ్రయం ఇచ్చిన ఈ కుటుంబాన్ని ఇంకా బాధ పెట్టకు. వీళ్ల కోసం ఏం చెయ్యాలో అది చెయ్యి. లేదంటే నిన్ను నువ్వెప్పటికీ క్షమించుకోలేవు. రే 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 ఏం చేస్తున్నారా మీరు? ఆగండి, నేను లేని టైం చూసి అన్నను కొడతారా? చంపేస్తా మిమ్మల్ని. అన్నే మమ్మల్ని కొట్టమన్నాడన్నా. ఎందుకన్నా? ఆ గౌతమ్ గాడి మీద నా కసి కోపం చల్లారకుండా ఉండడానికి. అందుకని నిన్ను నువ్వే దెబ్బలు కొట్టించుకుంటున్నావా? దెబ్బ తగిలినప్పుడేరా నొప్పి తెలుస్తుంది. కసి కోపం పెరుగుతాయే. నా బంగారాన్ని నాకు కాకుండా చేశాడు. ఏదో చెత్త ఇంజెక్షన్ వేసి అబద్ధం చెప్పే మనల్ని భయపెట్టి ఆడుకున్నాడు. ఓన్ని వదలకూడదు. అవునన్నా, వాడి మీద నాకు కోపంగానే ఉందన్నా. వాడి మీద పగలా తీర్చుకోవాలన్నా. ఈసారి ఇంద్రా గింద్రా జాంతానై డైరెక్ట్ గా ఓన్ని అటాక్ చేద్దాం. ఓన్ని చంపేద్దాం. అప్పుడే నా బంగారం నాకు దక్కుతుంది. కరెక్టే అన్నా. వాడు మనల్ని కమెడియన్స్ అనుకున్నాడు. రియల్ విలన్స్ అని ప్రూవ్ చేద్దాం. ఈసారి టైం చూసి ప్లాన్ చేస్తాను. ఓన్ని వేసేయడానికి రెడీగా ఉండండి. ముందు వాడికి పాడి కట్టి ఆ తర్వాత నా బంగారం మెళ్ళలో తాళి కడతాను.
దీని మీద నువ్వొక్క సంతకం చేశావంటే సమస్య తీరిపోతుంది. నీకు పిల్లలు పుట్టారు కాబట్టి గౌతమ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని అందరూ అనుకుంటారు. ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. కడుపులో ఒక బిడ్డని పెట్టుకుని నాకు పిల్లలు పుట్టరు అని అబద్ధపు సంతకం చెయ్యాలా? ఇంతకంటే పాపం ఇంకొకటి ఉంటుందా? ఏంటి ఆలోచిస్తున్నావు? వంశాంకురాన్ని ఇవ్వని కోడల్ని ఏ అత్తామావ అంగీకరించరు. ఆ రకంగా అర్జున్ ప్రసాద్ సుభద్రలతో నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇకపోతే నువ్వు సంతకాలు పెట్టినా గౌతమ్ అదితిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. కాని గౌతమ్ని ఒప్పించే బాధ్యత నీది. అతిథిని పెళ్లి చేసుకోమని గౌతమ్ గారికి చెప్పగలనండి, ఎలాగోలా ఒప్పించగలను. కానీ నాకు పిల్లలు పుట్టరు అని సంతకం చేయలేను. ఒక్క అబద్ధం ఆడి సంతకం చేయలేవా? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదా.